విజయవాడ 4వ డివిజన్లో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు ఎంపీ కేశినేని శివనాథ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, వీఎంసీ కమిషనర్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏ మహేష్, నోవెటల్ హోటల్ వైపుకల సర్వీస్ రోడ్డు పరిశీలన ఎంపీ కేశినేని శివనాథ్. సమన్వయ లోపం లేకుండా పనులు ఆలస్యం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. కేశినేని శివనాథ్కు సర్వీస్ రోడ్డు పనుల పరిస్థితి వివరించిన ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ పార్వతీశం, ఏఈ మురళీకృష్ణ, ఏడీ శివప్రసాద్. సూపర్విజన్ మీరు చేయాలండి, వాళ్ళే చేస్తారు, దాని గురించి ఇష్యూ కాదు. మీరు సూపర్విజన్ చేయాలి, స్పీడప్ చేయండి. కొన్ని చోట్ల సివిల్ వర్క్ అవ్వకపోవడం వల్ల కొన్ని పెండింగ్ దగ్గర ఉండి సారు కోఆర్డినేట్ చేస్తారు. మీరేమనుకోమని సార్, వాళ్ళు గురువారం, శుక్రవారం, శనివారం సాయంత్రం కాబట్టి నేను సాయంత్రం గారికి చెప్తాను సార్. అంటే ఇప్పుడు ఇవాళ విజయవాడ నగరంలో ముఖ్యంగా భారతీయ నగర 60 నంబర్ రోడ్డు కార్పొరేటర్ రామసురావు గారు, అంతేకాకుండా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ వారి అధికారుల సహకారంతో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మనం చూసాం 2014 నుంచి 2019 వరకు విజయవాడ నగర పాలక సంస్థల్లో నిధులు మిగలాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల వల్లే నిధుల బడ్జెట్ వచ్చింది. తప్పకుండా మనం 2014 నుంచి 2019 వరకు విజయవాడ నగర పాలక సంస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేసి ఎన్ని రోడ్లు వేసిందో మనందరం చూసాం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నిధులు లేని రాష్ట్రం అయినా కూడా కేంద్ర నిధులు అవుతుంది, కేంద్ర నిధులు ఇప్పుడు అంతేకాకుండా కార్పొరేషన్ ద్వారా మనం భారీగా ఆదాయాన్ని రాబట్టుకునే విధాలుగా మేమందరం కలిసికట్టుగా కూర్చొని ఆలోచిస్తాం. ఎందుకంటే 2019 నుంచి 2023 వరకు కార్పొరేషన్లో మొత్తం నిధులు దుర్వినియోగం జరిగింది. దాని మీద కూడా విచారణ జరగాలి, అది కూడా మేము కోరుతున్నాం. తప్పకుండా విచారణ చేస్తాం. మా కార్పొరేటర్లు అందరూ కూడా దాని మీద చేయాలని అందరూ కోరుతున్నారు. కాబట్టి మేమందరం ప్రభుత్వానికి కొంచెం నిధులు దుర్వినియోగం కాకుండా, ఎందుకంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, మేమందరం కూడా భారీ మెజారిటీతో ఎన్ని రోజుల నుంచి కొన్ని చరిత్రలు సృష్టించాం. ఈసారి అన్ని ప్రాంతాల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. తప్పకుండా అన్ని ప్రాంత వాసులు, అన్ని వర్గ వాసులు తెలుగుదేశానికి ఘన విజయం అందించారు. ఈ ఘన విజయంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, మీరు ఎంత సేవ చేస్తే మనం అంత చేస్తాం. మనం పోరాటం చేసాం వారి కోసం. ఇప్పుడు మనం వాళ్ళకి చేసే కార్యక్రమాల్లో చేయూతనివ్వండి అని మా అందరికీ ఎప్పటికప్పుడు చెప్తున్నారు. అంతేకాకుండా సర్వీస్ రోడ్డే కాకుండా త్వరలో టెండర్కి రాబోతుంది. ఇక్కడ ఒక ఫ్లైఓవరు, మెడికల్ కాలేజీ నుంచి నెడమానూరు దాకా ఫ్లైఓవరు మన చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కూడా ఆ రోజు నితిన్ గడ్కరీ గారు సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. త్వరలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యి ఆ ఫ్లైఓవర్ కూడా వచ్చి నగరవాసులకు ఉన్న ట్రాఫిక్ కష్టాలు, అంతేకాకుండా డ్రైనేజ్, మన స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిధులు కూడా దుర్వినియోగం జరిగింది. అంటే దుర్వినియోగం కాదు, వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయింది. తప్పకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ కావాల్సిన విధంగా అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీలో కూడా మనం తప్పకుండా కావాల్సిన నిధులు మంజూరు చేసే విధంగా నా వంతు కృషి అందరితో కలిసి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారితో కలిసి కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేయడం. అందరికీ ధన్యవాదాలు. లేని ఫ్లైఓవర్ రాబోతుంది, డిజైన్ ఉంది, DPR యాక్సెప్ట్ అయింది. కాకపోతే ఫైనాన్షియల్ అప్రూవల్స్లో ఉంది. ఫైనాన్షియల్ అప్రూవల్ అవ్వగానే అందరి ముందు బయట రాబోతుంది. ఫైనాన్షియల్ అప్రూవల్ 10-15 రోజుల్లో వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రపోజల్స్ దాదాపు 25 ప్రపోజల్స్ ఉంది. ఇది ప్రైమ్ ప్రపోజల్ కాబట్టి 11 ఫ్లైఓవర్
లేన్ ఫ్లైఓవర్ అని మేము అడుగుతున్నాం, కానీ వాళ్ళు 4 లేన్ అని ప్రపోజల్ వెళ్ళింది. మేము 6 లేన్ అడుగుతున్నాం.